మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు తేజస్విని, గైనకాలజిస్ట్. మేడంతో మాట్లాడదాం. హాయ్ మేడం. హాయ్ అండి. మేడం, రీసెంట్ టైంలో చాలా మనం వింటున్నాం పీసీఓఎస్. అసలు ఏంటి పీసీఓఎస్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుందంటారు ఈ పీసీఓఎస్? పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అండి. ఇది ప్రతి 10 మందిలో ఈవెన్ 8 మెంబర్స్ కూడా పీసీఓఎస్ కామన్గా ఉంటుంది. ప్రజెంట్ ఉన్న డేస్లో చాలా మందిలో పీసీఓఎస్ కామన్గా చూస్తుంటాం. చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవారిలో కానివ్వండి, పీరియడ్స్ డిలే అవ్వగానే వెంటనే పీసీఓఎస్ ఉందని చెప్తుంటారు. ఈ పీసీఓఎస్ ఒక లైఫ్ స్టైల్ డిసార్డర్. లేదంటే కొంతమందిలో ఫ్యామిలీ పరంగా పాస్ అవుతుండొచ్చు. మోస్ట్లీ ఇది ఇలా ఫ్యామిలీ పరంగా పాస్ అవుతున్నా కూడా కొన్ని మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్లనే ఇది ఎర్లీగా వస్తుందన్నమాట. జెనెటిక్స్లో పీసీఓఎస్ రన్ అంటే మదర్కి కానీ లేదంటే సిస్టర్కి కానీ పీసీఓఎస్ ఉందనుకోండి, నెక్స్ట్ జనరేషన్లో కూడా పీసీఓఎస్ పాస్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది హార్మోన్స్ పరంగా చేంజ్ అవుతుంది కాబట్టి పాస్ అవుతుంది. బట్ ఏవైతే మనం తీసుకునే ఫుడ్ కానివ్వండి, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, లేదంటే డైలీ ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, లేదంటే ఆల్కహాల్ కన్జ్యూమ్ కానీ స్మోకింగ్ చేయడం వల్ల, ఇలాంటి హ్యాబిట్స్ వల్ల ఆ ఉన్న జీన్స్ అనేటివి ట్రిగ్గర్ అయిపోయి వాళ్ళకి ఆ పీసీఓఎస్ అనేది ఎర్లీగా స్టార్ట్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. అందుకనే కొంతమందికి 18 ఇయర్స్కే పీసీఓఎస్, 20 ఇయర్స్, లేదంటే ఇలా మనం చెప్పాలంటే మెయిన్గా ఈ ప్రెగ్నెన్సీ స్టేజ్లో చాలామంది బాధపడే ప్రాబ్లమ్స్ పీసీఓఎస్ వల్లనే పిల్లలు పుట్టడం లేదు, ఇన్ఫెర్టిలిటీ వస్తుందని చెప్తుంటారు. మేడం, నార్మల్గా మనకి పీసీఓఎస్ ఉందని మనకి తెలుసుకోవాలంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటారు? ఈ పీసీఓఎస్ అనేది ఓవర్ నైట్లో వచ్చే డిసీజ్ కాదండి. లాంగ్ టర్మ్గా మన బాడీలో రన్ అవుతున్న డిసీజే ఇది. ఈ పీసీఓఎస్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఎర్లీ సింప్టమ్స్ మన బాడీ మనకి ఇండికేట్ చేస్తుంది. సపోజ్ మీకు ఇలా పీసీఓఎస్ స్టార్ట్ అవుతుంది, లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుందని కొన్ని ఇండికేటర్ సింప్టమ్స్ ఇస్తుంటుంది. మెయిన్గా వచ్చి పీసీఓఎస్ ఉన్న వారిలో వచ్చేసి సడన్గా బరువు పెరగడం, వెయిట్ గెయినింగ్ అంటాం. ప్రాపర్గా నార్మల్ డైట్ తీసుకున్నప్పుడు వాళ్ళు సడన్గా బరువు పెరుగుతూ ఉంటారు. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల బరువు పెరగడం జరుగుతుంది. ఇది ఫస్ట్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి వాళ్ళకి హెయిర్ ఫాల్ స్టార్ట్ అవ్వడం. ఓకే. నార్మల్గా హెయిర్ ఫాల్లో ఈ హార్మోన్స్ యాక్టివ్గా ఉన్నప్పుడు హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆ హెయిర్ ఫాల్ ఎర్లీ ఏజ్లో స్టార్ట్ అయిపోతుంది. బ్రేక్ అవ్వడం కానీ, డ్రై అయిపోవడం కానీ, లేదంటే హెయిర్ అనేది ప్యాచెస్గా రాలిపోవడం కానీ, స్కాల్ప్ మొత్తం పలచబడిపోయిందని చెప్తుంటారు. ఇది పీసీఓఎస్లో చూస్తుంటాం. దీని తర్వాత వచ్చేసి యాక్నే అంటాం, మొటిమలు. నార్మల్గా మొటిమలు ఎవ్రీ మంత్ పీరియడ్ టైంలో వస్తాయి కదా, కామనే కదా అనుకుంటారు. బట్ ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళ మొటిమలు ఎలా ఉంటాయంటే చీక్స్ పైన, లేదంటే చిన్ పైన, ఫోర్ హెడ్ పైన ఇలా పింపుల్స్ అనేవి కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. పీరియడ్స్కి సంబంధం లేకపోయినా కూడా పీరియడ్స్ వస్తాయి, పింపుల్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి, పెయిన్ఫుల్గా ఉంటాయి, ఆయిలీగా ఉంటాయి. మెయిన్గా చెప్పాలంటే ఇలా కంటిన్యూస్ పింపుల్స్ అనేటివి ఫీమేల్స్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతుంది. అది పీసీఓఎస్ ఇండికేషన్. దీని తర్వాత వచ్చేసి ఎక్సెస్ ఫేషియల్ హెయిర్ అంటాం. నార్మల్గా ఫీమేల్స్లో ముఖం మీద లేదంటే ఛాతిపై కానీ హెయిర్ ఏమీ ఉండదు. బట్ ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఫేషియల్ హెయిర్ ఎక్కువ గ్రో అయిపోతుంది అనమాట. గడ్డం పైన లేదా అప్పర్ లిప్ పైన కూడా హెయిర్ అనేది గ్రో అవుతుంది. మేల్స్లో ఎలా ఉంటుందో బియర్డ్ అనేది, ఫిమేల్స్లో కూడా ఎర్లీస్గా బియర్డ్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. చాలామంది చూస్తుంటాం వాళ్ళు షేవ్ చేసుకోవడం కానీ, లేదంటే హెయిర్ రిమూవల్ క్రీమ్స్ అని యూస్ చేస్తూ వ్యాక్సింగ్ అలా. ఇవంతా ఇది హెయిర్ ఎక్స్ట్రా ఎందుకు గ్రో అవుతుంది? ఆ ఫిమేల్స్ బాడీలో మేల్ హార్మోన్స్ పెరిగిపోవడం వల్ల. ఎందుకు మేల్ హార్మోన్స్ పెరిగిపోతున్నాయి అంటే పీసీఓఎస్ వల్ల. దీని తర్వాత వచ్చేసి మెయిన్గా అకాంథోసిస్ నిగ్రికెన్స్ అంటాం. స్కిన్ డార్కనింగ్ అయిపోతుంటుంది, నల్లగా అయిపోతుంటుంది. ఎక్కడెక్కడ అంటే నెక్ దగ్గర, అండర్ ఆర్మ్స్ దగ్గర, లేదంటే ఇన్నర్ థైస్ దగ్గర వాళ్ళకి స్కిన్ మందంగా అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ పీసీఓఎస్లో కనిపించే ఎర్లీ లక్షణాలు అనమాట. అది పీసీఓఎస్ చాలామంది ఎలా అనుకుంటారంటే ఇది డయాగ్నోసిస్ లేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే పింపుల్స్ రాగలంటే స్కిన్ బ్లాక్గా అయిపోగానే వెంటనే డెర్మటాలజిస్ట్ కన్సల్ట్ అవుతుంటారు, స్కిన్ ప్రాబ్లమ్ ఏమో అనుకోని సోప్స్ కానీ క్రీమ్స్ కానీ యూస్ చేస్తుంటారు. బట్ ఇలా ఎన్ని యూస్ చేయాలి రిజల్ట్ అనిపించదు, ఎందుకంటే మెయిన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బాడీలో ఉంది కాబట్టి. ఇంకా ఈ పీసీఓఎస్ దీంతో పాటుగా పీరియడ్స్ మెయిన్ ఇండికేషన్ ఉంటుంది. ఇవన్నీ బయటికి కనిపించేటివి. దీంతో పాటు కొంతమందికి పీసీఓఎస్లో వాళ్ళు పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటాయి, లేదంటే ఇరెగ్యులర్గా ఉండొచ్చు. ఇర్రెగ్యులర్గా ఉండి ఈ సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, ఎర్లీగా పీసీఓఎస్ డయాగ్నోస్ చేయొచ్చు. బట్ సైకిల్స్ రెగ్యులర్గా ఉన్నాయి, ఎవ్రీ మంత్ పీరియడ్స్ అవుతూనే ఉన్నాయి, ఈ సిమ్టమ్స్ 1 or 2, 3 మాత్రమే ఉన్నాయి, అలాంటి కండిషన్లో పీసీఓఎస్ డయాగ్నోస్ చేయొచ్చు. పీసీఓఎస్లో ఎలా ఉంటుందంటే కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అవ్వదు. ఎగ్ రిలీజ్ అవ్వకపోయినా పీరియడ్స్ జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఎగ్ రిలీజ్ అయ్యే దేనికి, ప్రెగ్నెన్సీ కోసం ఎగ్ రిలీజ్ అవుతుంది. బట్ ఆ రిలీజ్ అవ్వడానికి ఏమవుతుంది, గర్భాశయం మొత్తం ప్రిపేర్ చేసుకుంటుంది కదా. అప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వకపోయినా కూడా ఎగ్ రిలీజ్ అవ్వలేదేమో అనుకోండి, లేదంటే ఫెర్టిలైజేషన్ జరగలేదు, ప్రెగ్నెన్సీ రాలేదు అనుకోని ఆ గర్భాశయం ఊడిపోతూ ఉంటుంది. దానివల్ల పీరియడ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి. ఇంకా ఈ పీసీఓఎస్ ఉన్న వల్ల స్కాంటీ బ్లీడింగ్ అవుతుంది, 1 or 2 days మాత్రం బ్లీడింగ్ అవ్వడం, ఇది కూడా కామన్గా ఉంటుంది. లేదు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయనుకోండి, 3 monthsకి 4 monthsకి పీరియడ్స్ రావడం, 6 monthsకి రావడం. రీసెంట్గా ఒక కేసెస్లో అయితే
వాళ్ళకి ఒక మదర్ వాళ్ళ అమ్మాయి తీసుకొచ్చారనమాట. ఆ మదర్ ఏం చెప్తున్నారు, మా అమ్మాయికి ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయింది, ఒక 3 years వరకు బాగానే పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చేటివి. ఆ 3 years తర్వాత నుంచి సైకిల్స్ అంటే ఇర్రెగ్యులర్గా మారిపోయాయి. 3 monthsకి రావడం, 6 monthsకి రావడం. ప్రజెంట్ అయితే 1 year నుంచి అమ్మాయికి పీరియడ్స్ లేవని బాధపడుతున్నారు. చూస్తే అమ్మాయికి డయాగ్నోస్ ఒక స్కాన్ రిపోర్ట్ చేస్తే పీసీఓఎస్ అని డయాగ్నోస్ అయింది అమ్మాయికి. స్కాన్తో పాటు కూడా అమ్మాయి సడన్గా బరువు పెరిగిపోయింది, ముఖం అంతా బ్లాక్గా అయిపోవడం, నెక్ మొత్తం బ్లాక్గా అయిపోయి పింపుల్స్ రావడం, ఫేషియల్ హెయిర్ రావడం, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఇంత దూరం వెళ్ళకుండానే ఎర్లీ సైన్స్ అనేటివి చూసుకోవచ్చు మనం. మనం చాలా మందిలో చూస్తుంటాం అనుకోకుండా బరువు పెరుగుతూ ఉంటారు. ఈ బరువు పెరగడానికి పీసీఓఎస్ కారణం అంటారా? సంబంధం ఉందా ఈ రెండిటికి? యా, డెఫినెట్లీ అండి. పీసీఓఎస్కి వెయిట్ గెయిన్కి కామన్ లింక్ ఉంది. బరువు ఉన్న వాళ్ళలో పీసీఓఎస్ ఉంటుంది, పీసీఓఎస్ ఉన్న వాళ్ళు బరువు పెరుగుతూ ఉంటారు. ఎందుకంటే పీసీఓఎస్ కండిషన్స్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ మన బాడీలో ఉంటుంది. ఈ హార్మోన్ ఏం చేస్తుంది, మనం తిన్న ఫుడ్ ఎనర్జీగా మన సెల్స్ యూటిలైజ్ చేసుకుని చేస్తుంది. వన్స్ ఈ హార్మోన్ ఇలా పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఆ ఇన్సులిన్ సరిగ్గా యాక్ట్ చేయదు. దీని ద్వారా ఇన్సులిన్ లేదేమో అనుకొని ఎక్కువ ఇన్సులిన్ ప్రొడక్షన్ జరుగుతుంది అన్నమాట. ఇలా ఎక్కువ ఇన్సులిన్ ప్రొడక్షన్ చేసినప్పుడు ఫుడ్ క్రేవింగ్స్ రావడం, ఎక్కువగా ఫుడ్ కన్జ్యూమ్ చేయాలని, లేదంటే తిన్న ఫుడ్ ఎనర్జీగా మారకుండా ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయిపోవడం ఇలా జరుగుతుంటుంది అనమాట. అందుకనే పీసీఓఎస్ ఉన్న వాళ్ళు సడన్గా వెయిట్ గెయినింగ్ రావడం, అంటే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోపోవడం, ఇలా అన్నీ జరుగుతూ ఉంటాయి. మేడం, చాలామందికి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అయిపోతూ ఉంటాయి. ఇది కూడా మెయిన్ రీజనా పీసీఓఎస్కి? యా అండి, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోవడానికి మెయిన్ కారణమే పీసీఓఎస్. ఈ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. గర్భాశయం అండాశయంలో బై బర్తే కొన్ని ఫాలికల్స్ అంటే ఉంటాయి. ఎగ్స్ అనేటివి ఫాలికల్స్ స్ట్రక్చర్ లాగా ఉంటాయి. ఈ ఫాలికల్స్ నుంచి ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇది నార్మల్గా ఉన్నప్పుడు. ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటుందంటే ఆ ఫాలికల్స్ మల్టిపుల్గా ఉంటాయి, ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ లాగా ఉంటాయి, ప్రాపర్గా డెవలప్ అయ్యిండు. దీని ద్వారా ప్రాపర్గా క్వాలిటీ ఎగ్ లేదంటే అసలు ఎగ్ రిలీజ్ అవ్వకుండా కూడా ఉంటుంది. అందువల్లనే వాళ్ళకి పీరియడ్స్ డిలే అవ్వడం. దీంతో పాటు కూడా ఫాలికల్స్ ఇమ్మెచ్యూర్గా ఉండడం వల్ల ప్రాపర్ హార్మోన్స్ ప్రొడక్షన్ జరగదు అనమాట. ఈ ఫీమేల్ హార్మోన్స్ అండాశయం నుంచి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఇలా హార్మోన్ ప్రొడక్షన్ జరగకపోవడం వల్ల మేల్ హార్మోన్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. దీని ద్వారా పీరియడ్స్ సమస్యలతో కాకుండా వాళ్ళకి ఆ బాడీ హెయిర్ గ్రోత్ కావడం కానివ్వండి, లేదంటే వెయిట్ గెయినింగ్ కానీ, ఇవన్నీ కామన్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఇంకా చెప్పాలంటే ఈ పీసీఓఎస్ ఎలా డయాగ్నోస్ చేయొచ్చు అంటే, స్కాన్ చేసినప్పుడు మనకి ముత్యాలు ఎలా ఉంటాయి, తెల్ల తెల్లగా పల్స్ అనేటివి, అలా అండాశయంలో తెల్ల తెల్లగా బుడిపులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. పర్ల్ చైన్ అంటుంటాం కామన్గా చెప్పాలంటే ఈ పీసీఓఎస్ని. మేడం, చాలామందికి ఇప్పుడు పీసీఓఎస్ చూస్తున్నాం కదా, మరి ఇది క్యూర్ చేసుకోవాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటారు? ఈ పీసీఓఎస్ సంబంధించి హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. ఈ ట్రీట్మెంట్తో పాటు వాళ్ళు ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. మేము ఎలా మెడిసిన్స్ ఇస్తామంటే, పీసీఓఎస్ వాళ్ళకి ఎప్పటి నుంచి ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఏదైనా ఉందా, లేదంటే సర్టెన్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల పీసీఓఎస్ ఏదైనా వస్తుందా, కొంతమందికి స్ట్రెస్ వల్ల, లేదంటే ప్రాపర్ డైట్ తీసుకోవడం వల్ల పీసీఓఎస్ వస్తుంది. సో వీటన్నిటి గ్రోత్ చేస్తుంటాం. దానికి పీసీఓఎస్కి మెయిన్ రీజన్ ఏంటి, దేనివల్ల పీసీఓఎస్ వస్తుంది వాళ్ళని దాని ప్రకారంగా వాళ్ళకన్నా సిమ్టమెటాలజీ పరంగా వాళ్ళకన్నా పీరియడ్ సైకిల్ని బేస్ చేసుకొని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా వితిన్ 3 to 6 monthsలోనే వాళ్ళకి మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. మళ్ళీ సైకిల్స్ రెగ్యులరైజ్ అయ్యేలాగా, హార్మోన్ ప్రొడక్షన్ తగ్గేలాగా, స్కిన్ డార్కనింగ్ కానీ, కొత్త హెయిర్ రావడం కానివ్వండి, హెయిర్ ఫాల్ రావడం, ఇవన్నీ కంట్రోల్ అవుతూ ఉంటాయి. దీంతో పాటు మేము హోమియోపతి మెడిసిన్స్తో పాటు ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయమని చెప్తుంటాం. డైట్ విషయానికి వస్తే కార్బోహైడ్రేట్ ఫుడ్ తగ్గించాలి. జంక్ ఫుడ్స్ అంటాం, బయట ప్రాసెస్ ఫుడ్ కానీ, లేదంటే జంక్ ఫుడ్స్ కానీ, ఇవన్నీ కంప్లీట్గా తగ్గిస్తూ ఉండాలి. ఇంకా ప్రాపర్గా స్ట్రెస్ తగ్గేలాగా ఎక్సర్సైజ్ కానీ, లేదంటే వాళ్ళకి ఏదైనా రిలాక్సింగ్ టెక్నిక్స్ ఏదైనా ఉంటాయి. కొంతమందికి డాన్స్ చేస్తారు, లేదంటే ఏమైనా హాబీస్ ఉంటాయి కదా, ఆ హాబీస్ని యూజ్ చేసి వాళ్ళకి స్ట్రెస్ తగ్గేలాగా, ఇంకా ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేసేలాగా కూడా చేయమని చెప్తుంటాం. ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే హార్మోన్స్ అనేవి యాక్టివ్ ఫామ్లో ఉంటాయి, మళ్ళీ నార్మలైజ్ అయ్యేలాగా. దాంతోపాటు కొంచెం బరువు తగ్గట్టు అనిపిస్తూ ఉంటుంది. కొంచెం పీసీఓఎస్ ఉన్న వాళ్ళు కొంచెం మైల్డ్ రిడక్షన్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళు కొంచెం మైల్డ్ వెయిట్ రిడక్షన్ అయినా కూడా వాళ్ళకి రిజల్ట్స్ మంచిగా కనిపిస్తాయి. సో అందుకని ప్రాపర్ డైట్, ఎక్సర్సైజ్, స్లీప్ ప్యాటర్న్, ఇవన్నీ ఇంపార్టెంట్ అని చెప్తుంటాం. మరి మెయిన్లీ ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు, ఇంకా ఎక్కువ కాకుండా క్యూర్ అయ్యేలాగా? అండి, ప్రాపర్గా ఈ పీసీఓఎస్కి సంబంధించి అంటే ఈ పీసీఓఎస్ నిర్లక్ష్యం చేశారనుకోండి, వాళ్ళకి కాంప్లికేషన్స్ ఎప్పుడు వస్తాయి, ప్రెగ్నెన్సీ టైంలో వస్తాయి. ప్రాపర్గా ఎగ్ రిలీజ్ అవ్వదు, ఫెర్టిలైజేషన్ జరగదు, అంటే పీరియడ్ సైకిల్ సరిగ్గా రాదు, ఎగ్ ట్రేస్ చేయలేకపోతుంటారు, ఇలా ఇబ్బందులు పడుతుంటారు. ఇంత దూరం వెళ్ళకుండా ఏవైతే ఎర్లీ సైన్స్ ఉంటాయో, వార్నింగ్ సైన్స్ అంటాం, బరువు పెరగడం కానీ, హెయిర్ రావడం కానీ, హెయిర్ ఫాల్ అవ్వడం కానివ్వండి, లేదంటే ఎక్కువ ఫుడ్ క్రేవింగ్స్ కానివ్వండి, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయో, ఇలాంటప్పుడు మాత్రం జాగ్రత్త పడుతూ ఉండాలి.
ఇలాంటి ఏదైనా వెంటనే కనిపించాలో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అది పీసీఓఎస్ కదా డయాగ్నోసిస్ జరిపించుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇంకా హోమియోపతిలో ఎలా ఉంటుందంటే ఈ పీసీఓఎస్ సంబంధించి కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఎలాంటి ఆర్టిఫిషియల్ హార్మోన్ టాబ్లెట్స్ లేకుండా. వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఏది ఉండవు యూజ్ చేసిన తర్వాత. ఇది అందరూ యూజ్ చేయొచ్చు, చిన్నపిల్లలు కానివ్వండి, లేదంటే మిడిల్ ఏజ్ కానివ్వండి, లేదంటే ఓల్డ్ ఉమెన్స్ కానివ్వండి, అందరూ యూజ్ చేయొచ్చు. దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కామన్గా ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు, మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది. ఇంకా మన బాడీ హార్మోన్ బ్యాలెన్స్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. ఇరెగ్యులర్ రాకుండా ఎగ్ కరెక్ట్గా రిలీజ్ అయ్యేలాగా, మెచ్యూర్ ఎగ్ రిలీజ్ అయ్యేలాగా, ప్రాపర్ హెల్దీగా ఉండేలాగా గర్భాశయం కానీ లేదంటే హార్మోనల్ బ్యాలెన్స్ తగ్గేలాగా కూడా హెల్ప్ చేస్తుంది.